అన్నా అందరికి స్వీట్లు పంచి పెట్టన్నా. సరే సరే వనకం సెట్. ఏమిరా తంబి, ఈ రోజు నీ ముఖం బెంచ్ కార్ లైట్ మాదిరి వెలిగిపోతా ఉన్నది. ఏమి విషయం? ఈ విషయం ఏంటి సెటు? విశేషం ఎన్న విశేషం? ఆ, అంటే నేను కూడా నీలా ఓనర్ అవుతున్నా సెటు. ఓ ఒక కొత్త కార్ బుక్ చేసింది సెటు. ఓ ఒక్క కారుకి అంత మురిసిపోతున్నావేందిరా? ఈ రోజుకు ఒక్క కారే అన్న, ఇంకో 10 సంవత్సరాల్లో పెద్ద గ్యారేజ్ ఓపెన్ పండువాడు వీడు. వీడి 10 సంవత్సరాల సేటుకున్న దోపిక నాకు లేదు. మహా అయితే ఇంకో 3 సంవత్సరాల్లో దీనికన్నా డబుల్ సైజ్ గరాజ్ ఓపెన్ చేస్తా. అయినా అవన్నీ తర్వాత సెటు. ముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేది చెప్తా. మీరు షోరూమ్కి వచ్చి రిబ్బన్ కట్ చేయడమే బ్యాలెన్స్. రేయ్ కార్బొరేటర్లో చెత్త ఉండా తీసవతల బారేరా. సెటు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు సెటు. మళ్ళీ వద్దు. మీరు బిజీగా ఉన్నారంటే చెప్పండి సెటు, ఇంకెవరి చేతను ఓపెన్ చేయిస్తా. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు. వేలు అన్నా వాడికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించే, నాకు టైం లేదు. కిటో వాడా. ఏదోటి చెప్పి బయటికి పంపాడా? నేనే వినాయక చవితి చందా అడగట్లా. నా డబ్బులు నేను అడుగుతున్నాను. ఏమ్రా పిచ్చి పిచ్చిగా ఉన్నదా? వాయిస్ లేస్తా ఉండదు. నీ మీద ఇంకా మర్యాద ఉంది కాబట్టి వాయిస్ మాత్రమే లేస్తాయి. లేకపోతేనా? లేకపోతే ఏమ్రా? లేకపోతే ఏమ్రా? సెటు వద్దు సెటు, గొడవలొద్దు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఏ డబ్బురా? అసలు నువ్వు నా దగ్గర డబ్బు ఎప్పుడు తెచ్చావు? ఏమ్రా వీడి దుడ్డేదో నా దగ్గర తెచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏయ్! సారీ సెటు, సారీ సెటు, సారీ సెటు. కావాలని చేయలేదు సెటు. కష్టపడి సంపాదించిన డబ్బులు సెటు. ప్లీజ్ సెటు, ఇచ్చే సెటు. చాలరా చాలు. పరోడు పాత టైర్ మరి మూల పడి ఉండాలి కానీ కొత్త టైర్ మరి ఎగిరెగిరి పడకూడదు. చూసినావా? కంట్రోల్ తప్పేసినావు. నీకు బ్రేక్ పడాలరా. రేయ్ నువ్వు టచ్ చేసింది నన్ను కాదురా, నా ఇగోని. రేయ్ సెటు దోసేయండి రాయండి, దోసేయండి. చాలురా, వెళ్ళిరా. సెటు ఒక్కసారి సెటు, నాకు కష్టపడి సంపాదించిన డబ్బులు సెటు. సెటు సెటు. నువ్వు వెళ్ళిపోయాక నా లైఫ్లో ఏది నాకు ఇష్టం వచ్చినట్టు జరగలేదమ్మా. అరే ఓ సొంత కూతురి ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోతే ఏమనాలమ్మా మనిషిని?